జాగ్రత్తలు తీసుకుంటున్న మహిళా ప్రయాణికులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట కదులుతున్న వాహనాల్లో అకృత్యాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇందుకు చెక్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రతపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సర్కారు ఆదేశాల మేరకు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని అన్ని వాహనాలకు వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్లు తప్పనిసరి చేయనుంది. ఇకపై సరుకు రవాణాతో పాటు ప్రయాణికుల వాహనాలు తప్పనిసరిగా VLDTలను అమర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అనుమతి కోరుతూ రవాణా శాఖ అధికారులు ఇటీవలే కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన వెంటనే రాష్ట్రంలో నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. VLDT అమర్చడం వల్ల ఏ వాహనంలోనైనా అనుకోని ఘటనలు జరిగితే క్షణాల్లో పోలీసులు వాహనాన్ని వెంబడించి పట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే మహిళా ప్రయాణికులు తప్పనిసరిగా వాహనం నంబరు, కనీసం చివరి 4 అంకెలు చెప్పాలి. బాధితురాలు చెప్పే వాహనం నంబరు ఆధారంగా అది ఎక్కడ ఉంది, ఎటువైపు వెళ్తుందనేది గుర్తించి స్థానిక పోలీసులను అప్రమత్తం చేసి పట్టుకుంటారు. భద్రతా చర్యల్లో భాగంగా అవసరమైతే ఖైరతాబాద్లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసి అత్యవసర సమయంలో VLDT అమర్చిన వాహనం కదలికలపై నిఘా ఉంచే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రతి టాక్సీ, ప్రైవేట్ ట్రావెల్ బస్, గూడ్స్ వాహనాలతో పాటు ఇప్పటికే తిరుగుతున్న ఈ తరహా వాహనాలకు VLDTలను అమర్చనున్నారు. రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో లొకేషన్ ట్రాకింగ్ పరికరం లేనట్లు గుర్తిస్తే అలాంటి వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తారు. VLDT విధానం అమల్లోకి తేవడం వల్ల మహిళా ప్రయాణికుల భద్రతకు పూర్తి భరోసా ఏర్పడుతుంది. తెలంగాణతో పాటు మరో 1-2 రాష్ట్రాలు నూతన విధానం అమలుపై దృష్టి సారించాయి. మహిళా ప్రయాణికుల్ని దృష్టిలో ఉంచుకొని ఈ విధానం ఏర్పాటు చేస్తున్నాం. ఇదివరకే చట్టం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే సరిపోతుంది. నిర్వహణ నిమిత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తాయి. ట్రాకింగ్ పరికరాలు అమర్చడం, నిర్వహణ అంశం ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉంది. పూర్తి స్థాయిలో వాడుకలోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టనుందని రవాణా శాఖ తెలిపింది.